హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మోనికా. ఇవాళ మీకు నేను చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని షేర్ చేయబోతున్నాను. హోప్ యూ విల్ ఎంజాయ్ వాచింగ్ ఇట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పల్లీలు అయిపోవడంతో మళ్ళీ కంటైనర్లోకి రీఫిల్ చేస్తున్నా. ఇవి నేను స్నాక్స్గా అలాగే పొడి చట్నీల కోసం ఎక్కువగా దీన్ని యూస్ చేస్తాను. 2 days బ్యాక్ నేను దోశ బ్యాటర్ వేస్తున్నాను. ఫస్ట్ డే ఇడ్లీ పెట్టుకుంటాము, నెక్స్ట్ డే ఎప్పుడు దోశ చేసుకుంటాము. సో దోశలోకి ఉప్పు సోడా వేసి కలిపి పెట్టుకున్నాను. పక్కనే మిగిలిన పల్లీలు ఉన్నాయి కదా, కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుని కాకుండా మిగతా ఉన్నాయి కదా, సో అవి నేను బండ్లో వేయించుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఎందుకంటే దాన్ని కొంచెం పొడిగా యూస్ చేసుకుంటాను. అలాగే ఎప్పుడైనా చట్నీ కావాలనుకుంటే వెంటనే యూస్ చేసుకోవచ్చు కదా, సో దానికోసం వేయించి పెట్టుకుంటాను. చట్నీ అయితే ముందే చేసి పెట్టేశాను. అవి అయిపోయిన తర్వాత ఇంకా దాంట్లోకి దోశకి కాంబినేషన్గా కారం చేసుకుంటాం మేము. అంటే ఎండుమిర్చితో కారం చేస్తారు కదా, సో అవి దానికి ఎండుమిర్చి టమోటా. అది ఆల్రెడీ మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీడియో తీసి పెడతాను. ఇంకా దోశ బ్యాటర్ కలిపి పెట్టుకున్నాక దోశలు అనేవి వేసుకుంటూ ఉన్నాము. ఫ్రైడే మార్నింగ్ వీడియో ఇది. సో దోశలు మా హస్బెండ్కి వేయించేసాను. మా హస్బెండ్కి చట్నీ కన్నా కారం అంటేనే ఎక్కువ ఇష్టము. సో తను కారంతోనే ఎక్కువ దోశ తినేసారు. నాకైతే చట్నీ కంపల్సరీ ఉండాలి. చట్నీ మేము ఇట్లా చేసుకుంటాము. కొంచెం మిక్సీకి వేసుకున్న తర్వాత దానికి పోపు పెట్టేసుకుంటాం. పోపు పెట్టి బాగా ఉడికిస్తే దాంట్లో పచ్చివాసన అనేది వెళ్ళిపోయి కారం అనేది కొంచెం తగ్గుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి అనపగింజలు ఉన్నాయి. సో అనపగింజలతో నేను కర్రీ చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు అనపగింజలంతా ఒలిచిపెట్టుకునేసి ఒక కంటైనర్లో వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. అవి ఉడికేలోపు దానికి పక్కన ఏమేమి కావాలో దాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ చిన్నవి పొట్టు తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక 3 టమోటాస్ తీసుకున్నాను. పక్కనే బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. అంటే ఫుల్ డ్రై రోస్ట్ చేసుకోకూడదు, కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని దాంట్లోకి కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా దాంట్లోనే వేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ పౌడర్ లేకపోతే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చు, లేకపోతే ఎండి కొబ్బరైనా అలాగే వేసుకోవచ్చు. నా దగ్గర గ్రేట్ చేసి పెట్టుకుందని చెప్పేసి నేను దాన్నే వేసుకుంటున్నాను. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే కారం ఉంటుంది కదా, సో కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే యూస్ చేయాలి. ఇది మేము ఇంట్లో ఆడించుకున్న పసుపు పౌడర్. కలర్ ఎక్కువ రాదు, సో అందుకే నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. పసుపు తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో పర్వాలేదు, మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం కారం పొడి వేసాను నేను. వీడియో రికార్డ్ చేసేకి ట్రైపాడ్ పెట్టాను. ఫస్ట్ ట్రైపాడ్ ఎక్కువసేపు నిలబడుకోలేదు, సో దానికోసం ఒక చేతితో ఫోన్ పట్టుకొని అలాగే ఇంకో చేతితో వంట చేస్తూ ఉన్నాను, గంటని కదిలిస్తూ ఉన్నాను. అందుకే మీకు అలా కనిపిస్తుంది వీడియోలో. కారం మీరు ఎంత తింటారో దానికి తగ్గట్టు కారం వేసుకోండి. మేమైతే ఇంట్లో ఆడించిన కారంనే ఎక్కువ యూజ్ చేస్తాం. మా మమ్మీ చేసి నాకు పంపిస్తూ ఉంటారు, సో దాన్నే యూజ్ చేసుకుంటాము. మేము రాయలసీమ సైడ్ కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటాము. ఇక్కడ ఓసూరు సైడ్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళైతే ఎక్కువ కారం తినలేరు. కొంచెం కారం వేసినా కారం ఎక్కువ అంటారు. సో మీకు కారం తగ్గినట్లు మీరు యాడ్ చేసుకోండి. ఇంకొక 1 minute గ్యాస్ ఆఫ్ చేస్తామనక కొంచెం ధనియాల పౌడర్ మీకు ఎంత కావాలో అంత, అంటే నాకు కరెక్ట్ కొలతలు తెలియదు, నేను అందాజుగా వేసేసుకుంటాను. సో కొంచెం ధనియాల పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం సేపు చల్లారించాలి కాబట్టి సో మిక్సీ జార్లోకి నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ చేయడం లేదు. మీకు నా వీడియో నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా చేయాలి అని ఇంట్రెస్టింగ్ వస్తుంది, అలాగే కొంతమందికి షేర్ అవుతుంది వీడియో అనేది. కొంచెం సేపు ఫ్యాన్ కింద పెట్టామంటే చల్లారిపోతుంది, నేను మిక్సీకి వేసుకోవచ్చు. సో నేను మిక్సీకి వేసేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను. ఒకసారి పల్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తీసి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. అలాగే మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్నాం కదా అనపగింజలు, సో అనపగింజలను కూడా ఈ మిక్సీలోకి యాడ్ చేసుకోవాలి. అప్పుడే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది. మాకు మ్యారేజ్కి ముందు అనపగింజలతో ఒక కర్రీ చేస్తారని చెప్పి ఎప్పుడు తెలియదు. మ్యారేజ్ అని ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు ఇక్కడ.
మేమైతే మా సైడ్ అన్నపు గింజలు ఉంటాయి కదా! సో, దాన్ని అలాగే ఉడకేసుకొని తింటాము. సాల్ట్ ఏసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా బావుంటుంది. కానీ ఇక్కడికొచ్చాక సీజన్ వస్తే చాలు ప్రతి ఒక్కరు అనప గింజల చారు, అనప గింజల సాంబారు, అనప గింజల పులుసు అవి డైలీ అదే తింటారు. మాకైతే ఎక్కువ ఇష్టం లేదు. ఎప్పుడో ఒకసారి సీజన్‌లో ఒక 2, 3 టైమ్స్ చేసుకుంటాం అంతే. ఇంకా బాగా మిక్సీ అది కూడా యాడ్ చేసేసుకొని మిక్సీకేసుకోవాలి. అన్నపు గింజలు ఏసిన తర్వాత కొంచెమే అనిపించి నా దగ్గర ఉండేది. సో, దానికోసం నేను పొటాటో యాడ్ చేస్తున్నాను. పొటాటో యాడ్ చేసామంటే కర్రీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. సో, దానికోసమే ఇప్పుడు పోపు పెట్టేసుకొని బాండిల్ పెట్టుకొని పోపు పెట్టేసి దాంట్లో మనం మిక్సీకేసుకున్నాం కదా! సో, అవంతా దాంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసామంటే ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. కరివేపాకు మీరు ఫస్ట్‌లో అయినా ఏసుకోవచ్చు, మధ్యలో అయినా ఏసుకోవచ్చు. ఈ కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా అవి ఉడికే లోపల కొంచెం బాగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! సో, ఆ పొటాటోస్ అంతా దీంట్లో ఏసేసేయాలి. ఇవి కొంచెం బాగా ఉడికిన తర్వాత మన దగ్గర ఉన్నాయి కదా! అనపగింజలు. సో, అనపగింజలు కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. చాలామందైతే అలా ఉడకపెట్టుకోకుండా దీంట్లోనే ఏసి బాగా ఉడికించేస్తారు. నేనైతే పక్కన సపరేట్‌గా ఉడికించుకొని ఇందులో యాడ్ చేస్తాను. ఎందుకంటే ఫాస్ట్‌గా అయిపోతుంది కదా అని చెప్పి. ఇంకా ఫైనల్‌గా కర్రీ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్‌గా వచ్చింది నాకు. చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఇంకా ఆఫ్టర్‌నూన్ మీ హస్బెండ్ నేను అలా తినేసిన తర్వాత లూడో ఆడుకుంటూ ఉన్నాం ఇంట్లో. స్నేక్ అండ్ ల్యాడర్ ఉంటుంది కదా! సో, దాంతో ఆడుకుంటూ ఉన్నాము. మా హస్బెండ్ నేను మొత్తం మోసం ఆడుతా ఉన్నావు అని చెప్పి కొట్లాడుకుంటూ ఉన్నాము. 6 పడితే 6 పడలేదంటారు. సో, దానికోసం కొట్లాడుకుంటూ కొంచెం గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేశాము. ఇంకా ఈవినింగ్ బయటికెళ్దామని చెప్పేసి దగ్గరలో ఉన్న వేలంగిని పార్క్‌కి ఫ్రెష్ అయితూ ఉన్నాము. ఫ్రెష్ అయ్యేసి స్టార్ట్ అయిపోయాము. వెళ్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక చెరువు వస్తుంది. చెరువు పక్కన ఇలా ఫెన్సింగ్ వేసి పెట్టుంటారు వాకింగ్ కోసము. ఇది రీసెంట్‌గానే ఇక్కడ కట్టారు. క్లైమేట్ అయితే చాలా బావుంది. ఎండగానే ఉంది. అలాగే చల్లగా కూడా ఉంది. సో, వీడియోలో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈ పార్క్ లోపల ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ నేను షార్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తున్నాను. మా రిలేటివ్స్ వచ్చినప్పుడు వెళ్ళున్నాము. ఇక్కడే వచ్చేసి టైటాన్ వాచ్ ఒకటి ఉంటుంది పెద్దగా. సో, ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నా వాచ్ కూడా తీసి పెడతాను. మేము ఇక్కడికి చాలా టైమ్స్ వెళ్ళాం. కానీ ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అంతా ఎక్కువ పెడతారు. సో, అదంతా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసున్నాను. సో, మా హస్బెండ్‌కి చెప్పాను ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెడతారంట. మనం కూడా వెళ్ళి టేస్ట్ చేద్దాము అని చెప్తే తీసుకొనెళ్లారు. కొంచెం అక్కడ ఫుడ్ మొత్తం టేస్ట్ చేసేసి కొత్తగా రీసెంట్‌గా వచ్చేసి హొసూర్ అని పెట్టున్నారు ఇన్ తమిళ్‌లో అలాగే ఇంగ్లీష్‌లో. సో, అక్కడికెళ్ళి కొంచెం సేపు కూర్చొని ఫొటోస్ తీసుకొని వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.